ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎల్విన్ ఆడియోస్. సో మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూస్తుంది 5.1 డిజిటల్ యాంప్లిఫైయర్. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏవేవి యూజ్ చేశానో ప్రతిదీ చెప్తాను. సో ఈ క్యాబినెట్ అంటే ఫ్రంట్ ప్యానెల్ వచ్చేసి జీటెక్ నుంచి తీసుకుంది. చూడండి, చాలా అంటే చాలా డీసెంట్ లుక్తో ఉంది. మీకైతే ప్యానెల్ ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. సో ఇంటర్నల్గా చూస్తే, సో నేను ఇక్కడ కస్టమర్ దగ్గర ఓల్డ్ ట్రాన్స్ఫార్మర్ ఉంది, అది నేను తీసుకున్నాను. ఓల్డ్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసి రిమైనింగ్ అంతా రెడీ చేయడం అయితే జరిగింది. సో మీకు వైరింగ్ చూడొచ్చు, మొత్తం ప్రాపర్గా నీట్గా చేశాను. అండ్ వైరింగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. సో కాంపోనెంట్స్ వచ్చేసి 24/024 ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మరు. ఇది అప్ టు 6 ఆంపియర్ వరకు వస్తుంది. అండ్ స్పీకర్ ప్రొటెక్షన్ కోసం అయితే 012 2 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్స్ తీసుకున్నాం. అండ్ పవర్ సప్లై 10,063 శామ్వా కంపెనీ నుంచి తీసుకున్నాం. అండ్ మెటల్ డయోడ్. నెక్స్ట్ ఈ బీటీ బోర్డ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తానో మీకు తెలుసు, అయినా కూడా చెప్తాను. ఇక్కడ మనం జెమ్టెక్ రిమోట్ కిట్ యూజ్ చేస్తున్నాం కదా, ఇది జెమ్టెక్ రిమోట్ కిట్ అనే కాదు, రిమైనింగ్ ఏ రిమోట్ కిట్ అయినా సరే మీరు యూజ్ చేస్తున్నప్పుడు మీకు అందులో వాడే ఐసీ మాత్రం కంపల్సరీగా FR6311 ఐసీ ఉంటుంది. అది ట్యూనింగ్ ఎలా ఉంటుందంటే ఓన్లీ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ వరకే బేస్ ట్రబుల్ అనేది కంట్రోల్ చేయగలం. మీ రిమైనింగ్ ఛానల్స్ ఏవి కూడా మనం కంట్రోల్ చేయడానికి ఉండదు. సో దానివల్ల మనకి రా అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే సెంటర్లోంచి కూడా బేస్ అనేది వచ్చేస్తుంది. అండ్ సరౌండ్లో కూడా మీకు బేస్ అనేది యాడ్ అయిపోతుంది. అప్పుడు మీకు ఏమవుతుందంటే కొంచెం క్లమ్జీనెస్ వచ్చేస్తుంది. మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసేటప్పటికి కొంచెం క్లమ్జీ అవుతుంది. సో అది కొంచెం కంట్రోల్ చేయడానికని నేను ఈ బీటీ బోర్డ్స్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ శాల్కాన్ కంపెనీ బీటీ బోర్డ్స్. సో ఇవి సరిపోతాయి. అండ్ రిమోట్ కిట్ వచ్చేసరికి జెమ్టెక్ది వెర్షన్ 4 రిమోట్ కిట్. నెక్స్ట్ మీకు ఇక్కడ బక్ కన్వర్టర్ కూడా యూజ్ చేయడం జరిగింది. అండ్ స్పీకర్ ప్రొటెక్షన్ కూడా జెమ్టెక్ నుంచే యూజ్ చేయడం జరిగింది. అండ్ FT003 కూడా యూజ్ చేసాం. అండ్ సబ్ ఊఫర్కి వచ్చేసరికి రవి కంపెనీ నుంచి రవి 4 ఫెట్ మోనో. అవుట్పుట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా యూజ్ చేసిన వాళ్ళు ఉంటే ఎలా అనిపించింది మీకు అవుట్పుట్ అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే 5 ఛానల్ బోర్డు STK402950 మీకు అప్ టు 45 వాట్ వరకు RMS అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇంటర్నల్గా లుక్ అయితే. సో వైరింగ్ అయితే చాలా బాగుంది. అండ్ మీకు ఇంకొకటి చెప్తాను, చాలామంది వీడియోస్లో చూస్తూ ఉంటారు, అంటే నా వీడియోస్ కాకుండా రిమైనింగ్ టెక్నీషియన్స్ వీడియోస్ పెడుతుంటారు కదా, చూస్తూ గమనించండి. ఈ ట్యాగ్స్ అయితే ఉన్నాయో అవి ఎక్కువ వేయడం వల్ల మీకు నీట్గా కనిపిస్తుంది అంతే. ఇది మీకు సెట్ ఆన్ చేసి చూపిస్తాను. అండ్ జెమ్టెక్ రిమోట్ కిట్ యూజ్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తున్నాను. మీకు ఇక్కడ చూడొచ్చు వామ్ వైట్, మీకు మరీ ఓవర్ బ్రైట్ కూడా ఉండదు. అంటే మీకు డార్క్ రూమ్లో కూడా ఐకి ఎఫెక్ట్ అవ్వదు లైట్ అయితే మాత్రం. డార్క్నెస్ అయితే లైటింగ్ బ్రైట్నెస్ అయితే నేను బాగా తగ్గించడం జరిగింది. సో అందుకని మీకు చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి. అండ్ ఇక్కడ మనం యూజ్ చేసింది బ్లాక్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇక్కడ నేను నార్మల్ రిమోట్ యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇది మనకి ARC అండ్ ఆప్టికల్ కోయాక్సిల్ కదా, నేను ప్రెస్ చేయగలే. చూడండి, మీకు క్లిక్ మన సౌండ్ వస్తుంది కదా, రిలేస్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది చూడండి. అండ్ USB, బ్లూటూత్, FM, ఆక్స్. చూసారు కదా, అంటే ఇక్కడ మీకు స్విచ్చింగ్ అయ్యే టైంలోని మీకు రిలేస్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతున్నాయి. అంటే మీకు అడిషనల్గా మీకు ఓవర్గా అంటే స్విచ్ అయ్యే టైంలోని మీకు వోల్టేజ్ రిలీజ్ అయ్యి స్పీకర్ నుంచి సౌండ్ రావడం అనేది జరగదు. అది మీకు చూడండి, ప్రీవియస్గా మీకు ARC బటన్ ఇక్కడ ఉంటుంది కదా,
అది నొక్కేటప్పుడు మీకు టక్ టక్ మన సౌండ్ వస్తుంది. ఎప్పుడు అంటే ఇది జెమ్టెక్ స్పీకర్ ప్రొటెక్షన్ కాకుండా వేరే స్పీకర్ ప్రొటెక్షన్ మీకు మర్జ్ అవ్వదు కాబట్టి అది యూజ్ చేసేటప్పుడు మీకు ఆ సౌండ్ అనేది మీకు వస్తుంది. ఇప్పుడు చూడండి, ఓన్లీ మీకు రిలే సౌండ్ మాత్రమే వస్తుంది. అండ్ మ్యూట్ కూడా, మ్యూట్ మీకు మొత్తం సైలెంట్. ఈవెన్ స్పీకర్ నేను కనెక్ట్ చేసి ఉన్నాను, ఇందాక మీకు ఎఫ్ఎం సౌండ్ వచ్చింది చూడండి, ఇప్పుడు ఏ సౌండ్ కూడా లేదు. ఈవెన్ ఫ్యాన్ కూడా మీకు టర్న్ ఆఫ్ అయిపోయింది. అండ్ మీకు మళ్ళీ అన్మ్యూట్ చేస్తున్నాను, ఓన్లీ ఫ్యాన్ సౌండ్ వస్తుంది మీకు. అన్మ్యూట్ చేశాను, చూసారా ఫ్యాన్ రొటేట్ అవుతుంది. అండ్ ఆఫ్ చేసినా కూడా స్టాండ్ బై. అండ్ దీనికి సంబంధించిన డెమో వీడియోస్ అన్నీ మన షార్ట్ వీడియోస్లో ఉంటాయి, చెక్ చేయవచ్చు.